అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన కానీ, నా క్లయింట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్, ప్రొసీజర్ ఎట్లుంటుందని కూడా అడుగుతూ ఉన్నారు. ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, కొన్ని సెక్షన్లు చేంజ్ అయినాయి కనుక. ఎందుకంటే భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత 2023లో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు యాక్ట్ అనేది వచ్చిన చట్టం అనేది. అది 2023లోనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ పెనల్ కోడ్ కానీ, ఐపీసీ కానీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్, ఈ 3 చట్టాలు కూడా క్రిమినల్ లా కింగ్ అనమాట. ఈ 3 కలిపితేనే క్రిమినల్ లా అంటారు. అందుకని ఈ 3 కూడా 2023లోనే చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు వచ్చిన తర్వాత జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. చాలామంది కూడా తెలియదు. ఎంతమంది నాకు ఫోన్ చేసి ఈ చట్టాలు చేంజ్ అయినప్పుడు చెప్పాలి కదా సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ తీసుకొచ్చింటేనే బాగుంటుండే. ఎందుకంటే చట్టాలు వచ్చినాయి జూలై 1, 2024 నుంచి కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఏవైతే నేరాలు చేస్తే ఐపీసీ కింద, ఇండియన్ పెనల్ కోడ్ కింద బుక్ చేసేలో ఇప్పుడు అంత లేదనమాట. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అని 3 చట్టాలు వచ్చినాయి. ఆ 3 చట్టాలు కూడా 2023 యాక్ట్ అన్నమాట. అవి మొత్తం 3 కూడా ఈ ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత 2023 అని, క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లోనేమో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 యాక్టు, దీన్ని బిఎన్ఎస్ఎస్ అని కూడా అంటారు. ఇంకోటేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. 2024 నుంచి అన్ని రాష్ట్రాలు. పాత కేసులు ఉన్నాయి సార్, అవి ఎట్లా అంటే పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ 3 కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఐపీసీ 1860 చట్టం అది. అందులో అంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే. 511 సెక్షన్ నుంచి అది కుదించి రివ్యూ చేసి అన్నీ కూడా 358 సెక్షన్స్ పెట్టారనమాట. 358 సెక్షన్స్ 511 నుంచి రెడ్యూస్ చేస్తూ 358 సెక్షన్స్ పెట్టారు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేదేమో ఐపీసీ కింద బుక్ చేసినప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ మనం ఫాలో అయ్యి హౌ టు గెట్ బెయిల్ అనేది, ఇవన్నీ కూడా ప్రొసీజరు, ట్రయలు, రిమాండ్, ఎఫ్ఐఆర్, ఇవన్నీ కూడా పోలీసులు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, అడ్వకేట్లు కానీ, లార్డ్షిప్స్ న్యాయస్థానంలో ఏదైతే ఉంటారో న్యాయమూర్తులు కానీ, జడ్జిలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు. జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వాలి, కన్విక్షన్ ఎట్లా ఇవ్వాలి, బెయిల్ ఎట్లా ఇవ్వాలని ఇవన్నీ కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేటోళ్ళం. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక అందులో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. అందుట్లో మటుకము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ మటుకము 531 సెక్షన్స్ అయినాయి. అందుకోసంకే 531 సెక్షన్లో ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క యాక్ట్ ప్రకారము ప్రొసీజర్ అనమాట. కేసులో మనం ఎట్లా వాదించాలి, కేసు ఎట్లా దాని మీద బెయిల్ పొందాలి, కేసు రిమాండ్ అయిన తర్వాత అక్యూజ్డ్ ముద్దాయి ట్రయల్ ఎట్లా చేయాలి, అతను రాని పక్షంలో అతనికి పిటిషన్ ఎట్లా వేయాలి. అందుకోసం ఇవన్నీ కూడా ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటేనే క్రిమినల్లో మనము ఫాలో కావాల్సి వస్తుంది, క్రిమినల్లో కొట్లాడవచ్చు. సివిల్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉండవు కానీ క్రిమినల్లో మటుకము కంపల్సరీ. సివిల్ యాక్ట్లు అన్నీ కూడా అట్లే ఉన్నాయి, ఓన్లీ క్రిమినల్ యాక్ట్లే చేంజ్ అయినాయి. అనుకోనికి 3 కూడా క్రిమినల్ లా అంటేనే ఐపీసీ, క్రిమినల్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్, ఈ 3 మేజర్ యాక్ట్ అనమాట. మేజర్ యాక్ట్ అని కూడా బుక్ ఉంటుంది. ఈ 3 యాక్ట్లు కలిపి కూడా చట్టాలు అన్నీ కూడా క్రిమినల్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఎవిడెన్స్ యాక్ట్ అంటే సివిల్లో కూడా ఉపయోగపడుతుంది, క్రిమినల్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ప్రొసీజర్ ఆఫ్ లా సేమ్ ఉంటుంది, కొన్ని సెక్షన్లు చేంజ్ అయినా కనుక కంటెంట్స్ కానీ సేమ్ ఉంటాయి, కొన్ని సెక్షన్లు చేంజ్ అయినాయి కనుక ఆ చేంజ్ అయిన దాన్ని బట్టి ఆ కేసును బట్టి
ఆ పరిశీలనను బట్టి ఆ ఎవిడెన్స్ను బట్టి కేసులు ప్రొవిజన్ ఆఫ్ లా కేసు కింద బుక్ చేస్తారు. ఇంతకుముందు 511 ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ అది ఐపీసీలో ఇప్పుడు బిఎన్ఎస్ కింద 358 వచ్చినాయి. 358 సెక్షన్లలో ఒక్కొక్క సెక్షన్ ఒకటి అనమాట. కేసులు ఏవైనా కూడా ఎందుకంటే ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావాల్సిందే. అడ్వకేట్లు కానీ జడ్జీలు కానీ ఇంకా జనరల్ పబ్లిక్ కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఓన్గా చేసేది ఏముండదు. అందులో వాళ్ళు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తారు కనుక ప్రొసీజర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారమే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేయడం కానీ రిమాండ్ చేయడం కానీ బెయిల్స్ పొందడం, బెయిల్ ఎట్లా తీసుకున్న తర్వాత కండిషన్స్ ఎట్లుంటాయి, వాళ్ళు రిమాండ్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా అది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు పోలీసులు కూడా. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద వాళ్ళు ఫాలో అయ్యి అరెస్ట్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. వాళ్ళ అక్యూజ్డ్ అరెస్ట్ అయిన తర్వాత అతను బెయిల్ పొందిన తర్వాత చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ మేము వాళ్ళ కేసు బెయిల్ తీసుకున్నాము కోర్టుకు అటెండ్ కావాలని చెప్పేసి. కోర్టుకు అటెండ్ కంపల్సరీ కావాలి. కాని పక్షంలో ఉంటే మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ అని ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారనమాట. ఆ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ మీరు రెగ్యులర్గా రానట్లుంటే బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రిమాండ్కు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు రానప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి చాలామందికి ఫోన్ చేస్తూ ఉంటారు. మీరు రానప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు 317 కింద ముద్దాయి రానప్పుడు అక్యూజ్డ్ రానప్పుడు అతను డిస్పెన్స్ పిటిషన్ అని ఒకటి వేసేటోళ్ళు అనమాట. అందుకని అడ్వకేట్లకు మీ అడ్వకేట్ చెప్తే 317 కింద ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి కింద వేసేటోళ్ళు. ఇప్పుడు సిఆర్పిసి ప్లేస్లోనే బిఎన్ఎస్ఎస్ పాత కేసులు అయితేనేమో అదే ప్రొసీజర్ ఫాలో కావచ్చు. ఈ కొత్త కేసులలో అయితే మటుకము మీరు రాని పక్షంలో ఉండి మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు, మీ ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు, ఎవరన్నా మీ చుట్టాలలో మరణించినప్పుడు కోర్టుకు రాలేరు కదా. అందుకని కొన్ని ఎమర్జెన్సీ పీరియడ్లో ఏం చేయాలంటే మీ అడ్వకేట్ చెప్పినట్లయితే ఆ 317 ప్లేస్లోనే ఇప్పుడు 355 అని వచ్చింది సెక్షను. ఆ 355 సెక్షన్ ప్రకారము ఎందుకంటే అక్యూజ్డ్ డిస్పెన్స్ చేయడానికి ఆస్కారం. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మేము ఇలా కోర్టుకు పోతలేము, అందుకని దానికి ప్రొసీజర్ ఏముంటుంది సార్ అని చెప్పి. ప్రొసీజర్ ఏముండదు, మీరు వాళ్ళు హెల్త్ బాగున్నట్లుంటేనేమో డాక్టర్ సర్టిఫికేట్ పెట్టేసి ఆ డాక్టర్ సర్టిఫికేట్ మీరు ఆ పిటిషన్ జతపరిచి కోర్టులో వేసినట్లయితే మీ డిస్పెన్స్ వేసి ఇంకో డేటు ఇస్తాడు జడ్జి గారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు మీరు అప్పుడు అపియర్ కమ్మని కూడా చెప్తుంటారు అనమాట. అందుకని ఇవన్నీ కూడా నాకు చాలామంది కూడా ఫోన్ చేసి, సార్ ఇట్లా మేము పోయినప్పుడు మీరు వాళ్ళ మీరు చెప్పి పిటిషన్ అయినట్లుంటే మీ మీద ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యి పోలీసు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసిన అనుకోండి, దాన్ని మీకు ఎందుకంటే కోర్టుకు ఎందుకు రాలే అని చెప్పేసి వారెంట్ తీసుకొని మళ్ళీ మీకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా ప్రొసీజర్ ప్రకారము మన అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. మళ్ళీ బెయిల్, షూరిటీస్ ఇవన్నీ ఉంటాయి కనుక మళ్ళీ మీరు జైలుకు పోవాల్సి వస్తుంది. అందుకోనికి మీరు గమనించుకోవాలి. చాలామంది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కోర్టు క్రిమినల్ కేసులలో. మీరు రాని పక్షంలో ఉంటే మీ అడ్వకేట్కు చెప్పి ఒక పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ పిటిషన్కు ఏదైనా మీ ఆరోగ్యం బాగాలేదా, మీ ఇంట్లో ఏ పరిస్థితి ఉందనేది కూడా మొత్తంలో రాసి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ఆ 355 ప్రొవిజన్ అనేది అది అన్నమాట. అనుకోండి మీరు దాని ప్రొవిజన్ మొత్తం కూడా ప్రొవిజన్ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సర్టన్ కేసెస్ అన్నమాట. సెక్షన్ 355 అనమాట. ఈ 355 ప్రొవిజన్ కింద మీరు పిటిషన్ పెట్టుకొని దరఖాస్తు పెట్టుకున్నట్లయితే దానికి మీ తరపు అడ్వకేట్ ఉంటే సరిపోతుంది. ఉన్నప్పుడు కంపల్సరీ మీరు అపియర్ కావాలనుకున్నప్పుడు జడ్జి గారు చెప్తారనమాట, నెక్స్ట్ టైము అక్యూజ్ రావాలి, ఎందుకంటే అందుకు అతని కేసును అందులో ఉన్న సాక్ష్యాలు ట్రయల్ జరిగేటప్పుడు, విచారణ జరిగేటప్పుడు మీకు ఎందుకు ఐడెంటిఫికేషన్ అనేది కూడా కోర్టులో జరుగుతుంటుంది అనమాట. ఐడెంటిఫికేషన్ ట్రయల్ జరిగేటప్పుడు ఆ కేసు సంబంధించిన ఎవరైతే ఉంటారో కాంప్లైంట్ కానీ విట్నెసెస్ కానీ మీరు గుర్తుపడతారు అనుకున్నప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే కంపల్సరీ మీరు ప్రజెన్స్ రిక్వైర్డ్ ఉంటుంది అనమాట. అందుకని అటువంటి కేసుల్లో కంపల్సరీ రమ్మన్నప్పుడు మీరు పిటిషన్ పెట్టుకున్నట్లుంటే మీ పిటిషన్ కూడా రిజెక్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను. అందుకని చాలామంది కూడా చెప్పినా వినరు. అందుకని చెప్పేసి కొంతమంది చెప్తే ఫాలో అవుతారు, కొంతమంది వినరు అనమాట. మీకు జడ్జి గారు చెప్పి కంపల్సరీ నెక్స్ట్ పేజీలో రావాలన్నప్పుడు కంపల్సరీ రావాల్సి వస్తుంది. కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటే కూడా అందులో మీరు పిటిషన్ పెట్టి రీజన్స్ రాసినట్లయితేనే దానికి డేట్ ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట.
ఎందుకంటే విట్నెస్లు కేసులలో ఎట్లుంటుందంటే ఎక్కడనో విట్నెస్లు ఉంటారు కనుక లాంగ్ వే ఉంటారు కనుక వాళ్ళు వేరే స్టేట్ నుంచి కానీ వేరే జిల్లాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ వచ్చి స్టే ఉండలేరు కనుక ఆ కేసుకు సంబంధించిన విషయాలు అతనికి సాక్షులు ఉంటారో వాటిని విట్నెసెస్ అంటారు. పోలీసు వాళ్ళు ఇంతకుముందు ఏదైతే స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఛార్జ్షీట్కు జతపరుస్తారో జతపరిచిన విట్నెస్లు అందరినీ కూడా కోర్టు ముందు అలా ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. మళ్ళీ సమన్స్ ఇచ్చేసి జడ్జి గారు అటువంటి సమయంలో ముద్దాయిలు కానీ ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంత ముద్దాయిలు మీకు కంపల్సరీ కోర్టులో అపియర్ కావాల్సి వస్తుంది. మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా కేసు సంబంధించిన విషయాలు విచారణ జరుగుతుంటుంది కనుక ఆ విచారణ జరిగేటప్పుడు కంపల్సరీ ముద్దాయిలు ఉండాలన్నమాట. కంపల్సరీ ముద్దాయిలు ఉండాలి. ముద్దాయిల యొక్క ఆబ్సెన్స్లు అవసరం లేకుంటేనే జడ్జి గారు ఆ పిటిషన్ అలో చేస్తారు. పిటిషన్ అలో చేసి వాళ్ళ మీరు రాని పక్షంలో ఎప్పుడు పిటిషన్ వేసుకుంటూ ఉంటే కూడా ఆ పిటిషన్ మొత్తం రిజెక్ట్ చేసి వారెంట్ ఇష్యూ చేయడానికి కూడా ఆస్కారం అప్పుడు అడ్వకేట్ కూడా ఏమైనా చేయలేడు అనమాట. మీ అడ్వకేట్ మీకు చెప్పినప్పుడు జడ్జి గారు చెప్పినప్పుడు ఆ కేసు సంబంధించిన విషయం సీరియస్గా నడుస్తుంది అనుకున్నప్పుడు అందుకని కంపల్సరీ మీరు అపియర్ కావాలి. కొంతమంది మేము అపియర్ కాకుంటే ఏమవుతుంది సార్ అని చెప్పి అనుకుంటారు. నీకు అట్లా కాదనమాట. కేసులలో విచారణ జరగాలంటే కేసు ప్రొసీజర్ కొన్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే జడ్జెస్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా ఏముండదు. జడ్జెస్ కూడా వాళ్ళు కూడా ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఎవిడెన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ విట్నెస్లు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ విట్నెస్లు అంటే ఎక్కడి నుంచో వస్తారు కనుక వాళ్ళు సాక్షులు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రమ్మంటే కూడా రారు. కేసు సంబంధించిన విషయాలు తెలిసి ఉంటాయి కనుక మళ్ళీ రావాలంటే ప్రాబ్లమ్స్ అవుతుంది కనుక అందుకోనికి ఇవన్నీ కూడా చూస్తారన్నమాట జడ్జెస్. అందుకోనికి మీరు అవసరం లేదనుకున్నప్పుడు జడ్జి గారు మీరు పెట్టిన ఒక దరఖాస్తును కానీ మీ పిటిషన్ కానీ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ పేజ్లో కంపల్సరీ రమ్మని కూడా చెప్తారనమాట. ఇవన్నీ కూడా విచారణ జరగనప్పుడు అలో చేస్తారు. విచారణ జరుగుతున్న విచారణ అంటే ట్రయల్ అనమాట. కేసు సంబంధించిన ట్రయల్ అని జరుగుతున్నప్పుడు కంపల్సరీ ముద్దాయి ఉండాలి. ఆ ముద్దాయి లేనప్పుడు ఒకవేళ మీ అన్ఫార్చునేట్లీ మీ ఇంట్లో ఏమైనా ఇన్సిడెంట్ అయితే అప్పుడు కొంచెం పిటిషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని కన్సిడర్ చేస్తారు. చేసి కూడా లాంగ్ టైం కూడా ఇయ్యరు. అది వాళ్ళు మీకు 10 days ఇస్తారు కనుక అప్పుడు అందుకని కంపల్సరీ అపియర్ కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా అడుగుతారు కంపల్సరీ మేము ఉండాలన్నా సార్ అని చెప్పి. ఉండాలి, కంపల్సరీ ఉండాలి. క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అవసరం లేదనమాట. అందుకని మీరు రాని పక్షంలో మీ అడ్వకేట్కి చెప్పి ఈ 355 కింద BNSS యాక్ట్ కింద పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీ జడ్జి గారు కన్సల్ట్ చేసి మీ పర్సనల్ అటెండెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చూసి పాలవుతుంది. ఇంకొక అందరికీ ధన్యవాదాలు.